హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చేపల పులుసు రెసిపీ అయితే చూద్దామండి. ఈ కంప్లీట్గా ఈ వీడియో అయితే చూడండి. చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ రెసిపీ అయితే చాలా ఈజీ మెథడ్లో అయితే ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో. ఇది నేను యాక్చువల్గా చేపల చారుతో రెండు విధాలుగా చేస్తాను. మా అమ్మ చెప్పిన మెథడ్లో, మా అత్తమ్మ చెప్పిన మెథడ్లో. ఇప్పుడు నేను చూపించేది మా అత్తమ్మ చెప్పిన మెథడ్లో. ఇంకా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. ఇదైతే శంకరా చేపలండి. ఇక్కడ మేము చెన్నైలో శంకరా చేపలను జరుగుతుంది. ఇది పులుసుకి అయితే చాలా బాగుంటుంది. ఫ్రై కూడా బాగుంటుంది, బట్ ఫ్రై కన్నా పులుసుకి అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి కొంచెం మనము పచ్చి కొబ్బరి తీసుకోవాలండి, ఎండు కొబ్బరి తీసుకోకూడదు. పచ్చి కొబ్బరి ఒక అరముడి తీసుకుని, పెద్ద ఎర్రగడ్డలు అయితే హాఫ్ వేసుకోవాలి, లేదంటే చిన్న ఎర్రగడ్డలు వేసుకోవచ్చు. నేనైతే చిన్న ఎర్రగడ్డలు వేసుకున్నాను. కొంచెం సోంపు, ఈ మూడు వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని అయితే పేస్ట్ లాగా చేసేసుకోవాలి. ఇది మా అత్తమ్మ అయితే కంపల్సరీ టెంకాయ వేసేది చేస్తుందండి. కొంచెం అది పులుపు ఉంటుంది కాబట్టి కొంచెం కొంతమందికి హీట్ అవుతుంది చేపల చారు, దానివల్ల ఇది వేసినామంటే ఇది అవుతుంది. ఇంకా చిన్న ఎర్రగడ్డలు కట్ చేసుకున్నాను. చిన్న ఎర్రగడ్డలు ఎందుకు వేస్తానంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చిన్న ఎర్రగడ్డల టేస్ట్ పులుసుకి. తెల్లగడ్డలు కొట్టి పెట్టుకున్నాను, కరివేపాకు. ఇంకా ఇంకా మీరైతే ఎట్లా చేస్తారు? ఇప్పుడు ఇంకా కుండలో అయితే చేస్తున్నాను. ఎప్పుడు కానీ నేను చేపల చారు చేసుకునేటప్పుడు, ఏ పులుసు చారు చేసుకున్నప్పుడు మంచి నూనె వాడుకుంటాను. నువ్వుల నూనె వాడుకుంటాను. మనకు అది కొంచెం హీట్ అది కొంచెం తగ్గిస్తుంది కాబట్టి నువ్వుల నూనె అయితే పులుసు చారులకు నువ్వుల నూనె కంపల్సరీ వాడతాను. ఇది కొంచెం వేడైన తర్వాత ఇది చూసారు కదా, ఇది చారు వడియమంటారు. అందరికీ తెలిసే ఉంటుంది. ఇది ఎండాకాలంలో అయితే పెట్టుకుంటాము. ఇది వేస్తే చాలా మనం మళ్ళీ జీలకర్ర, ఆవాలు ఇవన్నీ సపరేట్గా వేయాల్సిన అవసరం ఉండదు. ఇది తాలింపుకి ఇది చాలా బాగుంటుంది. స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది కాబట్టి ఎప్పుడు పులుసు చారులకు నేను ఇది వాడుకుంటాను. మళ్ళీ నూనె అయితే వేడి అయిందండి. ఇప్పుడు మనము ఆనియన్స్ వేసేసుకుందాము. చిన్న ఎర్రగడ్డలు, ఆ తెల్లగడ్డ కొట్టి పెట్టుకున్నాం కదా, అన్నీ ఒకేసారి వేసేసుకునేసి కొంచెం బాగా ఫ్రై అయితే చేసుకోవాలి. కొద్దిగా రెడ్డిష్గా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. మనము ఈ మట్టి పాత్రలో చేసే దానివల్ల మనకి చేపల చారు టేస్ట్ అయితే బాగుంటుంది. అది మనం ముందు రోజు రాత్రి చేసేసుకున్నామంటే ఇంకా చేపల చారుతో ఇంకా సూపర్గా ఉంటుంది. కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను. స్టార్టింగ్లోనే ఉప్పు ఎందుకు వేసుకుంటామంటే కొంచెం త్వరగా వేగుతుందని. మళ్ళీ మనకు ఉప్పు సరిపోలేదు అంటే మళ్ళీ మనము కూరలో అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చు. కాబట్టి కొద్దిగా అయితే వేసుకున్నాను ఉప్పు. మీరైతే ఎలా చేస్తారో నాకైతే కమెంట్ బాక్స్లో చెప్పండి. చాలా రకాలైతే ఉన్నాయి చేపల చారులు చేసేదాన్ని. మీ ఊర్లో అయితే ఎలా చేస్తారు ఏంటి అని చెప్పండి. ఇప్పుడైతే కొద్దిగా పసుపు వేసుకున్నాను. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి, మిరప్పొడి ఒక స్పూన్ తీసుకున్నాను. నేను ఆల్రెడీగా చెప్పాను కదా ఇంతకుముందు వీడియోస్ ఉంది, మేము కారం తక్కువ తింటామని. మీకు ఎంత కారం కావాలో మీరు అంత కారం అయితే వేసుకోవచ్చు. ధనియాల పొడి, మిరప్పొడి వేసేసుకుని బాగా మనము కలపెట్టుకోవాలండి. బాగా అది కొంచెము ఇదయ్యేంత వరకు, కొంచెం ఆయిల్ వదిలేంత వరకు మీరు కలపెట్టుకోండి. అలా ఒక 2 minutes చాలండి. ఒక 2 నిమిషాలు కలబెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఆ టెంకాయ పేస్ట్ ఉంది కదండి, ఆ టెంకాయ పేస్ట్ అయితే వేసేసుకోవాలి. కొద్దిగా మీరు కొంచెం వాటర్ వేసుకుని మీకు ఎట్లా మెదగాలనుకుంటే అట్లా మెదిగించుకోండి. కానీ ఒక అరమూడి టెంకాయ చాలు, ఎక్కువ అయితే వద్దు. అదే మాదిరి నేను తీసుకున్న ఫిష్కి అయితే నేను ఎప్పుడూ ఒక అరమూడి ఒక హాఫ్ టెంకాయ వేసుకుంటాను. చాలా బాగుంటుంది. మీరు ఇలాగ చేసి చూడండి. దాని తర్వాత దాంతోనే కొంచెం కొద్దిగా వాటర్ వేసుకునేసి మళ్ళీ ఇప్పుడు దీన్ని అయితే మనం బాగా వేయించుకోవాలండి. వెంటనే అయితే చింతపండు నీళ్ళు పోయకూడదు. కొంచెం బాగా వేగిన తర్వాత లైట్గా ఆ పచ్చి వాసన పోయి ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు వేయించుకుంటే చాలు. వేయించుకున్న తర్వాత ఆ వాటర్ అయితే ఉంది కదా, నేను చెప్పాను కదా మిక్సీలో కొంచెం వాటర్ వేసుకున్నామని, ఆ వాటర్ కొద్దిగా పోసేసి కొద్దిగా అయితే వాటర్ యాడ్ చేసుకోండి. నేనైతే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను కూరలోకి. వాటర్ యాడ్ చేసుకుని కొంచెం బాగా ఒక 1 minute ఉడికిన తర్వాత కొంచెం మనం చింతపండు నీళ్ళు మాది కొంచెం చింతపండు పులుపు ఎక్కువ అండి, అందుకనేసి నేను కొద్దిగానే వేసుకుంటున్నాను. ఇది వేసుకున్న తర్వాత ఇంకొద్దిగా వాటర్ కూడా మనము పోసుకోవాలి. మీకు ఎంత వాటర్ కావాలంటే అంత పోసుకోండి. మీకు పులుసు ఎంత కావాలో అంత పోసుకోండి. మరీ ఎక్కువ అయితే వాటర్ పోసుకోవద్దని, ఎందుకంటే మనకు చేపల్లో మళ్ళీ ఆ వాటర్ వస్తుంది కాబట్టి ఎక్కువ అయితే అవసరమే లేదు.
కొంచెం ఇప్పుడు ఉప్పు తక్కువైంది కాబట్టి కొంచెం ఉప్పు కూడా అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఇంకా మిగిలిందైతే ఇంకేం వేయాల్సిన అవసరం లేదు. మనం ఇది ఫిష్ పులుసు అనే కాదు, ఇదే రెసిపీ ప్రతి ఒక్క పులుసుకు చేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అయినాక తీసి చూసానండి. ఇంకా కొంచెం పచ్చివాసన అయితే ఉంది. మళ్ళీ మూత పెట్టి ఇంకొక 5 నిమిషాలు పెట్టాను. ఇప్పుడు కొంచెం అయితే స్మెల్ అంతా పచ్చి స్మెల్ పోయింది. కొంచెం కూర కూడా బాగా వచ్చింది. ఇప్పుడు చేపలైతే తీసి పులుసులోకి అయితే వేసేస్తున్నానండి. చాలు, ఇంతకన్నా మనకి కొంచెం తక్కువ ఉంది అనిపిస్తుంది గ్రేవీ అయితే, కానీ మన ఫిషెస్ వేసే కొద్దీ మనకు ఆ వాటర్ అంతా వస్తుంది, సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ మనము ఫిష్ అంతా వేసేసింది, దాన్ని ఏం కదపకూడదు, అలాగే వేసి మూత పెట్టేయాలండి. మూత పెట్టేసి మళ్ళీ ఒక 10 మినిట్స్ పెట్టిన తర్వాత తీసి చూసాను. ఇప్పుడైతే ఫిష్ ఉడికింది, అందుకే కొంచెం కొత్తిమీర అయితే వేసాను. కొత్తిమీర వేస్తే ఇప్పుడు కొంచెం అదే దీంతో సిమ్లో పెట్టాను కాబట్టి కొంచెం అది ఉడికినప్పుడు ఆ కొత్తిమీర ఫ్లేవర్ కూడా పోతుంది. ఫిష్ అయితే ఉడికిపోయిందండి, బాగా అయితే వచ్చింది టేస్ట్. సో మీరు కూడా ఏ ఫిష్ అయినా కానీ ఇలా చేయండి పులుసు చేసి నాకు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మళ్ళీ మూత పెట్టేసేయండి, ఆ వేడిలో ఇంకొంచెం ఇదవుతుంది. మీరు కూడా ఇలాగ ట్రై చేయండి ఫ్రెండ్స్, ట్రై చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.